ఉంది. బీఆర్ఎస్ తన బలాన్ని 10 నుంచి అంటే ముందు మనకు ప్రీ పోల్ సర్వేలో 10 అనుకున్నాం, 10గా తేలింది. కానీ ఎగ్జిట్ పోల్స్లో వాళ్ళైతే బీఆర్ఎస్ చేసిన ప్రయత్నాల వల్ల వాళ్ళ బలం దాదాపు మరో 2 స్థానాలు గెలిచే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ 3 స్థానాలు, ఇతరులు 2 స్థానాలు అనుకున్నప్పుడు మొత్తం మీద ఇప్పుడు లీడ్ చూస్తే 1 స్థానంతో కాంగ్రెస్ లీడ్లో కనిపిస్తోంది హుజురాబాద్లో. ఆ తర్వాత మంతని, ఇది మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఏరియా, ఇక్కడ మొత్తం 13 స్థానాలు ఉంటే 6 స్థానాలతో కాంగ్రెస్ ముందంజలో ఉంది. బీఆర్ఎస్ 4 స్థానాలు, బీజేపీ 1 సీటు గెలిచే అవకాశం ఉంది. ఆ తర్వాత చూస్తే సుల్తానాబాద్లో మొత్తం 15 స్థానాలు ఉంటే కాంగ్రెస్ 8 స్థానాలు, అంటే మ్యాజిక్ మార్క్ దాటే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ 5, బీజేపీ ముందు 2 అనుకున్నాం బీజేపీ బలం, కానీ బీజేపీ బలం 1కి పడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత చూస్తే ఏఐఎఫ్బి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 1 స్థానం గెలుచుకుంటే మొత్తానికి మ్యాజిక్ ఫిగర్ దాటి కాంగ్రెస్ సుల్తానాబాద్ను కూడా కైవసం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత చూస్తే పెద్దపల్లిలో మొత్తం 36 స్థానాలు ఉంటే 24 స్థానాలు హైయెస్ట్ మెజారిటీతో కాంగ్రెస్ ఇక్కడ విజయం సాధించబోతుంది. అక్కడ బీఆర్ఎస్ బలం కేవలం 4కే పరిమితమయ్యే అవకాశం ఉంది. బీజేపీ 2 అండ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 5 నుంచి 6 స్థానాల్లో గెలిచే అవకాశం కనిపిస్తోంది మనోజ్. ఆ తర్వాత చూస్తే జగిత్యాల కూడా చాలా ఇంపార్టెంట్, చాలా పెద్ద మున్సిపాలిటీ. దాదాపు 50 స్థానాలు ఉన్నాయి, ఇక్కడ 50 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 50% మార్కుని కాంగ్రెస్ దాటే పరిస్థితి కనిపిస్తుంది. 26 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించే పరిస్థితి ఉంది. అక్కడ బీజేపీ కేవలం 8 స్థానాలకే పరిమితం అవుతుంది. బీఆర్ఎస్ కూడా కేవలం 6 స్థానాలకే పరిమితం అవుతుంది. మరొక స్థానం ధర్మపురిలో మొత్తం 15 స్థానాలు ఉంటే కాంగ్రెస్ చాలా స్పష్టమైన ఆధిక్యత 10 స్థానాల్లో గెలిచి ధర్మపురి మున్సిపాలిటీని కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. చొప్పదండిలో కూడా అంతే, 14 స్థానాలు, మొత్తం 14 వార్డులు ఉంటే కాంగ్రెస్ అక్కడ 6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది మనోజ్. మనం ముందు చేసిన ప్రీ పోల్ సర్వేలో కాంగ్రెస్ అక్కడ 10 స్థానాలు గెలుచుకుంటుందని మనకు రిపోర్ట్ వచ్చింది. కానీ ఎగ్జిట్ పోల్ తర్వాత చూస్తే అక్కడ కాంగ్రెస్ బలం 10 నుంచి 6కు పడిపోయింది. అక్కడ బీఆర్ఎస్ 4 స్థానాలు, బీజేపీ 3 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ బలం 10 నుంచి 6కి పడిపోతే బీఆర్ఎస్ బలం 2 నుంచి 4కు పెరుగుతుంది. బీజేపీ బలం కూడా 2 నుంచి 3కు పెరుగుతుంది. అయితే ఓవరాల్గా చూసినప్పుడు కాంగ్రెస్ లీడ్ మాత్రం కొనసాగుతుంది. 10 నుంచి 6కు పడిపోయినా కూడా అతిపెద్ద పార్టీగా కాంగ్రెసే అవతరిస్తుంది చొప్పదండిలో. అక్కడ ఇతరులు ఒక పార్టీ, అక్కడ మ్యాజిక్ మార్క్ని కాంగ్రెస్ కష్టంగా దాటే అవకాశం ఉంది. మొత్తం మీద చొప్పదండి కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే మనోజ్ కోరుట్ల ఉంది, మొత్తం 33 స్థానాల్లో కాంగ్రెస్ 15 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. బీజేపీ 9 స్థానాలు, బీఆర్ఎస్ 7 స్థానాలు. ఆ తర్వాత హుస్నాబాద్లో కూడా అది మంత్రి పొన్నం ప్రభాకర్ ఏరియా. హుస్నాబాద్లో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. మొత్తం మీద కరీంనగర్ జిల్లాలో 9 మున్సిపాలిటీలో కాంగ్రెస్, 4 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది మనోజ్. బట్ యాజ్ ఆఫ్ నో సార్, మీరు చెప్తున్న ప్రకారంగా మన ప్రీ పోల్ సర్వేకి అండ్ ఇప్పుడు వచ్చినట్టు రిజల్ట్స్లో కొన్ని చేంజెస్ ఉన్నాయంటున్నారు. చొప్పదండి కానీ లేకుంటే కోరుట్ల, మెట్పల్లి ఈ ప్రాంతాల్లో మనం అనుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, కొంత ఫెచ్చింగ్ ఉంటుంది అక్కడ అనుకున్నాము. కానీ రిజల్ట్ రిజల్ట్ కొంత ఇక్కడ ఇంపాక్ట్ చూపించింది అనుకోవాలి లాస్ట్ మినిట్లో. అట్ ద సేమ్ టైం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గురించి మాట్లాడుతూ బిట్వీన్లో మీరు పెద్దపల్లిలో 5 అన్నారు, తర్వాత హుజురాబాద్లో కూడా ఒక 2-3 స్థానాల్లో ప్రాబల్యం చూపించిందన్నారు. అసలు ఎవరు ఊహించినటువంటి పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. సో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా గొప్ప హుజురాబాద్లో కొంత నెంబర్స్ కానీ పెద్దపల్లిలో కనబడుతున్నాయి. సో జాగృతి కలవడం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏమైనా కలిసి వచ్చింది ఇక్కడ? తప్పకుండా. నిజానికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేది తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా ప్రభావం లేని పార్టీయే. అక్కడున్న రాజకీయ గ్రూపులు కలిసి రాష్ట్ర వ్యాప్త పార్టీగా ఉన్నా కూడా స్థానికంగా ఉండే నాయకుల బలంతోనే అక్కడ కొన్ని ఓట్లు సాధిస్తుంది. ఈసారి చాలా ఇంట్రెస్టింగ్గా కవిత ఒక పొలిటికల్ పార్టీగా ఇంకా ఒక రిజిస్టర్ కాకపోయినా, ఒక పార్టీ లేకపోయినా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సీట్ ఏదైతే సింహం గుర్తుంది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి, ఆ గుర్తు మీద కవితకు సంబంధించిన పార్టీ నాయకులు, తెలంగాణ జాగృతి ఏదైతే ఉందో ఆ పార్టీ నాయకులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ మీద గెలవటం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కారణంగానే ఈ ప్రాంతంలో ఎక్కడైతే కవిత కానీ లేదంటే కొంత సింగరేణి కాలరీ ఏరియా ఎక్కడైతే ఉందో, మీరు చూస్తే ఆ పెద్దపల్లి కానీ, మంతని, గోదావరి కానీ ఆ ఏరియాలో, ఆ సింగరేణి కాలరీ ఏరియాలో కవిత గట్టి పట్టుంది. నిజానికి ఆమె అంతకుముందు సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేశారు. ఆ ఏరియాలో కల్వకుంట్ల కవిత చాలా విస్తృతంగా ప్రచారం చేశారు. అక్కడ చాలా సింగరేణి కార్మికుల కోసం చాలా ఎప్పుడు ఆమె చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, తన వాయిస్ వినిపిస్తున్నారు. కాబట్టి
అక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కొన్ని చోట్ల మీకు చెప్పాను ఇంతకుముందు నేను, కొన్ని చోట్ల 4-5 సుల్తానాబాద్లో ఒక్కటి గెలిస్తే మీకు పెద్దపల్లిలో దాదాపు 6 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ గెలవబోతోంది. అట్లాగే ఇంకా ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించి కొన్ని చోట్ల ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఈ 5-6 స్థానాలు రావడానికి ప్రధాన కారణం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఏవైతే కల్వకుంట్ల కవితకు సంబంధించిన పార్టీ నాయకులు ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ పైన పోటీ చేయడం ద్వారా వీళ్ళకున్న వ్యక్తిగతమైన ఇమేజ్ కావచ్చు, లేదా కల్వకుంట్ల కవిత అక్కడ వాళ్ళకున్న ఒక పార్టీకి సంబంధించిన బలం వల్ల ఇక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒక మంచి ఇంప్రెసివ్ రిజల్ట్ కూడా రాబోతుంది మనోజ్. రైట్ సార్, మనం కరీంనగర్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటున్నాం. సో కరీంనగర్లో ఇప్పుడున్నటువంటి మున్సిపాలిటీలో సో మనం కొంత క్రిస్ క్రాస్గా చూసాం ప్రీ పోల్కి అండ్ ఇప్పుడు వచ్చే